గాంధీ భవన్లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రైవేటు సంస్థలను కూడా పెద్ద ఎత్తున అంతర్జాతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలి. ఉన్న నగరంలో ఉన్న జనాభా డెన్సిటీ పెరుగుతూ ఉన్న సందర్భంలో ఒక ప్లాంట్ సిటీని ఏర్పాటు చేయాలని ఫ్యూచర్ సిటీ వైపును కూడా ఆలోచన చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధిని అడ్డుకోవాలి, ఏదో నెపంతో అడ్డుకోవాలి, ప్రజలను ప్రక్కదారి పట్టియాలి అనే ఆలోచనతో ఒక పక్కన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించకుండా రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్ర సంక్షేమానికి, అభివృద్ధికి నిరోధకులుగా తయారైతూ ముందుకు నడుస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒకటి ఆ భూములకు సంబంధించిన అంశం రాజకీయం చేయబోయారు. అది హెచ్సియు ల్యాండ్ కాదు, ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రైవేటు వ్యక్తుల పరంగా పోతా ఉన్న ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకు సంబంధించిన మరి కేసు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం